हेलो मित्रों, वेलकम बैक टू अनदर न्यू ब्रांड वीडियो ऑफ फैक्ट्स पबजी। ఒరే బాబు, అసలు ఏంట్రా ఈ కాంట్రవర్సీలు? ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా భయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ జరిగింది. దాని తర్వాత మంచు విష్ణు కాంట్రవర్సీ మొదలైంది. ఆ కాంట్రవర్సీ అలా ఉండగానే ఇంకొక కాంట్రవర్సీ, అదే ఇప్పుడు నడుస్తున్న HCB వర్సెస్ రోస్టర్స్. సరే, ఈ కాంట్రవర్సీ ఉండగా ఇంకో కాంట్రవర్సీ, అదే క్రాంతి వ్లాగర్ వర్సెస్ మూవీ రివ్యూవర్స్. మళ్ళీ ఇది కొంచెం కూల్ అయ్యేసరికి ఇప్పుడు యూట్యూబ్ కాంట్రవర్సీ నుంచి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ కాంట్రవర్సీగా స్టార్ట్ అయింది. అదే అండి జోకర్ కాంట్రవర్సీ. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే, ఒక బాలీవుడ్ యాక్టర్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ని జోకర్ అన్నాడు. ఆయననే అర్షద్ వార్సీ. అండ్ ఈ రోజు మనం ఇన్ని కాంట్రవర్సీలో ఒక్క కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం, అదే HCB వర్సెస్ రోస్టర్స్. ముందుగానే చెప్తున్నా, ఇది ఎలాంటి రోస్టింగ్ వీడియో అయితే కాదు, జస్ట్ ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. ఎవరిది తప్పో ఎవరిది కరెక్టో మీరే చెప్పండి. ఇక మొదలెడదామా? ముందుగా మనం HCB వర్సెస్ రోస్టర్స్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. ఈ కాంట్రవర్సీ ఇప్పుడు మొదలైంది కాదు, మంచు విష్ణు కాంట్రవర్సీ మొదలైనప్పుడే ఈ కాంట్రవర్సీ కూడా మొదలైంది. అసలు ఈ కాంట్రవర్సీ ఎలా మొదలైందో రోస్టింగ్ కమ్యూనిటీ ఫాలో అయ్యే వాళ్ళకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నేను వీటిపైన ఆల్రెడీ వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. సో నౌ కమింగ్ టు ద టాపిక్. సో ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు మీమర్స్ అసెంబుల్ అనే ఒక యూట్యూబ్ క్రియేటర్ HCB పైన ఒక వీడియో చేశాడు. అందులో అతను ఏమన్నాడో మీరే వినండి. అసలు నీకుందా బ్రో అదే మైండ్? మరి లేకుంటే నువ్వు ఒకరిని రోస్ట్ చేసి అతన్ని అబ్యూస్ చేసి జస్ట్ స్టోరీలో అతన్ని మెన్షన్ చేసి నీ పోస్ట్ ని రీపోస్ట్ చేయకుంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేశావని పత్తితు మాటలు మాట్లాడతావా? చెప్పడానికి నీకు, వినడానికి మీ ఆడియన్స్ కి కొంచెమైనా ఉండాలి, అదే మైండ్. బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. చూపించాలి కదా, అంతెందుకు నా మీద వీడియో చేయమని చెప్పు, నేనే పోస్ట్ చేసి ప్రమోట్ చేద్దాం దాన్ని. నీ పైన చేస్తే నువ్వు ప్రమోట్ చేస్తావు, ఎందుకంటే నీకు లేదు కదా. అదే సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది లేనప్పుడే ఇలాంటి పిచ్చి ఊక మాటలు మాట్లాడతారు. మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నేను జస్ట్ క్యాజువల్ గా నీ మీద రోస్ట్ చేస్తానే నీ ఫ్యామిలీ దాకా ఊహించుకున్నావు. అదే నేను ప్రతి వీడియోలో నీ ఫ్యామిలీ గురించి అయితే ఎలా ఉంటుందో నీ ఊహకి వదిలేస్తున్నా. చూద్దాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సరే బ్రో, నువ్వు అన్నట్టే వాడు క్రిటిసైజ్ తీసుకోలేడు, పోయి గుడి ముందు అడుక్కుంటాడే అనుకుందాం. మరి నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లాగి నువ్వు నాకు సారీ చెప్పకుంటే మీ ఫ్యామిలీని రోస్టింగ్ లో వాడుకుంటా అని అన్నావు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు అంత కుద్దులో దమ్ముంటే, నీకు అంత కుద్దులో బలుపుంటే HCB గాడు నువ్వు కుత్త మింగించుకోండి. కానీ మీ ఫ్యామిలీని ఇందులోకి లాగుతాం, మీ ఫ్యామిలీని రోస్టింగ్ లో వాడుకుంటామని బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చిచి, ఒకరిని అనే ముందు మనం ఎలా ఉన్నామో అని ఆలోచించాలి. ప్రతిదానికి ఒక థిన్ లైన్ అనేది ఉంటుంది, ఆ లైన్ ని నువ్వు క్రాస్ చేశావు. HCB గాడు నిన్నేదో అన్నాడు, నువ్వు HCB గాడిని ఏదో అన్నావు. మీరు మింగించుకోండి, కానీ మధ్యలో ఫ్యామిలీస్ ని లాగుతా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు ఇతని గురించి మాట్లాడదాం. అతని పేరే ట్యాబ్ 3 యాంగ్రీ బాయ్స్. ఇతను కూడా ఒక రోస్టర్. చూడు భయ్యా, నీ పైన నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి పర్సనల్ ఫీలింగ్స్ లేవు, ఎలాంటి గ్రజ్జు లేదు. కానీ నువ్వు చేసింది 100కు 100% తప్పు. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ్యా? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక క్రియేటర్ తన ఫేస్ రివీల్ చేయలేడంటే దానికి 1,00,000 కారణాలుంటాయి. ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా వగేరా వగేరా. అలాంటిది నువ్వు ఎవడి పర్మిషన్ తీసుకొని అతని ఫేస్ రివీల్ చేశావు? నీకు సిగ్గు అనిపించడం లేదా? అతను నిన్నేదైనా అంటే నువ్వు అతని పైన కౌంటర్ వీడియో చేయి, కానీ ఇలా అతని పర్సనల్ డీటెయిల్స్ ఎలా షేర్ చేస్తావు? ఇలా అతని ఫేస్ ఎలా షేర్ చేస్తావు? నీకు ఒక క్లారిటీ ఇస్తా చూడు. కొందరు అన్నావు బాగుంది, కానీ స్ట్రైక్లు పడింది ఎవరికి? దాని మీద రియాక్ట్ అయింది ఎవరు? వీడియో చేసింది ఎవరు? దాని గురించి ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కనెక్ట్ అవుతూ ఆగే ఫస్ట్ పర్సన్ ఎవరు? నేనేగా 3 యాంగ్రీ బాయ్స్ లో ఉండే హర్ష. సరే, ఆ ఫేస్ రివీల్ మ్యాటర్ పక్కన పెడితే మంచు విష్ణు కాంట్రవర్సీ. ఇందులో వీడియో స్టార్ట్ చేసింది మీరు, ఈ కాంట్రవర్సీ మొదలు పెట్టింది మీరు. మాకు ఇలా జరిగింది, అందరికి ఇలా స్ట్రైక్స్ వేస్తున్నారు, మాకు సపోర్ట్ ఇవ్వండి, ఫైట్ చేద్దామని చెప్పింది మీరు. మరి అలాంటప్పుడు మీరు చేసిన వీడియోస్ ని ఎందుకు ప్రైవేట్ చేశారు? బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు.
అరే మర్చిపోయా, దీనికి ఆన్సర్ ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు? ఇలా నేను బూతు మాట్లాడు కదా, నేను వీడియోస్ ఎందుకు ప్రైవేట్ చేశాను అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే కదా. ఇక్కడ కేసు 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 అని అంటున్నావు కదా, అందరూ అంటున్నారు. ఆ కేసులో నేను A2 అనమాట, నా పైన కూడా కేసు ఫైల్ అయింది. ఆ కేసులో ఏమని కించాను రాసన్న A2 ఈ హర్ష గాడు A3 నా మీద కూడా కేసు ఉంది. బట్ ఐ పర్సనలీ గోట్ కాల్ ఫ్రమ్ ద మెయిన్ పర్సన్ హిమ్సెల్ఫ్. అర్థమైందా? నేను పేరు చెప్పను, యాజ్ అ స్టూడెంట్ నేను, అండ్ అందులో డాక్టర్ ఫైనల్ ఇయర్ అండ్ ఈ సిచువేషన్ లో నేను కేసు వేసుకొని కూర్చొని ఉన్నా. అండ్ ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసేదంతా వాళ్ళు చెప్పింది ఏంటి, ముడ్డి నోరు మూసుకొని చదువుకో అన్నారు. అండ్ నేను వాళ్ళు చెప్పిందే చేయాలి. ఓహో అవునా బ్రదర్, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీసే ఇంపార్టెంట్, మీకు ఒక్కరికే కాదు, మీతో పాటు మాకు కూడా మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. అయినా కూడా మీకు సపోర్టివ్ గా వీడియోస్ చేశాం కదా, ఇప్పుడు మీ పైన కేసు అయిందని మీ వీడియోస్ ని ప్రైవేట్ చేస్తే ఎన్ని రోజులు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా గొర్రెలా? అంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకు మంచి విష్ణు ఆఫీస్ నుంచి కాల్స్ పోతాయి కదా, మరి వాళ్ళు భయపడి ఎందుకు వీడియోస్ ని ప్రైవేట్ చేయలేదు? ఒకవేళ అలా భయపడి వీడియోస్ ప్రైవేట్ చేస్తా అనుకున్నప్పుడు ఈ ఇష్యూని ఎందుకు అంత పెద్దగా చేశారు? చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదండి. ఇప్పుడు మీరు చేసేది ఎలా ఉందంటే అవసరమైతే కాళ్ళు లేదంటే జుట్టు పట్టుకున్నట్టు ఉంది. హెచ్సిబి గాడు ఒక మాట మెంటల్లీ వీక్ అన్నాడని అందరు కలిసి అతని పైన వీడియోస్ చేస్తున్నారే, మరి మీరందరూ కలిసి ఫైట్ చేస్తున్న వీడియోస్ ని, అందరూ కలిసి మీకు సపోర్ట్ ఇస్తున్న వీడియోస్ ని ఎందుకు ప్రైవేట్ చేశారు సార్? మీరు స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ కదా. ఉసిరే నీదానే నీదానే కడలాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, కానీ రోస్టర్స్ కి ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఏ కమ్యూనిటీలో అయినా ఏ జెండర్స్ వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, అంత ఫరక్ పడదు. బట్ రోస్టింగ్ కమ్యూనిటీ ఒక్కటిగా లేకుంటే అస్సలు బాగోదు. సో అన్ని మర్చిపోండి. మీకు పర్సనల్ గా ఉంటే ఇన్స్టా ఉంది కదా, ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, అందులో చాటింగ్ లేదా కాల్ చేసుకొని మాట్లాడండి. ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి మీరు ఎక్స్పోజ్ కాకండి. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోలో ఎవరిది తప్పో ఎవరిది కరెక్టో కమెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు.